మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై దాడి అంశంలో రష్యా ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండగా అమెరికా నిఘా విభాగం CIA నుంచి కీలక విషయం బయటకొచ్చింది. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి యత్నించలేదని, ఆ ప్రాంతంలోనే ఉన్న సైనిక లక్ష్యంపై మాత్రమే దాడికి ప్రణాళిక చేసిందని CIA వర్గాలు నిర్ధారించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. మరోవైపు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి సంబంధించిన దృశ్యాలను రష్యా ఇప్పటికే విడుదల చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై దాడి అంశంలో కీలక విషయం బయటకొచ్చింది. పుతిన్ పై గాని ఆయన నివాసంపై గాని ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించలేదని అమెరికా నిఘా విభాగం CIA అధికారులు నిర్ధారించినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో తెలిపింది. పుతిన్ నివాసంపై దాడికి యత్నించినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని CIA అధికారులు తెలిపినట్టు పేర్కొంది. ఉపగ్రహ చిత్రాలు, రాడార్ సమాచారం, కమ్యూనికేషన్లు, ఇతర సాధనాల ఆధారంగా అమెరికా నిఘా సంస్థలు ఈ మేరకు అంచనాకు వచ్చినట్టు తెలిపింది. అయితే దీనిపై CIA అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని ఇంతకు ముందు రష్యా ఆరోపించింది. అందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది. అందులో కూలిన డ్రోన్ ఒకటి కనిపిస్తోంది. నోవ్గోరోడ్ ప్రాంతంలో పుతిన్ నివాసంపై ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించినట్లు రష్యా ఆరోపించింది. అయితే కీవ్ ప్రయోగించిన డ్రోన్లను నిర్వీర్యం చేశామని, పుతిన్ నివాసానికి ఎలాంటి నష్టం కలగలేదని పేర్కొంది. ఉక్రెయిన్పై సరైన సమయంలో దాడి చేసే హక్కు తమకు ఉందన్న రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ దాడిని శాంతి చర్చలకు విఘాతం కలిగించే చర్యగా పేర్కొన్నారు. మరోవైపు పుతిన్ నివాసంపై దాడి అంశంలో రష్యా ఇప్పటివరకు ఎలాంటి నమ్మదగిన ఆధారాలు బయటపెట్టలేదని ఉక్రెయిన్ పేర్కొంది. దాడి జరగలేదు కాబట్టే రష్యా సరైన ఆధారాలు బహిర్గతం చేయలేదని వెల్లడించింది. ఈ తరహా తప్పుడు ఆరోపణలు చేయడం రష్యాకు కొత్తేమీ కాదని, వారి వ్యూహంలో భాగమేనని ఉక్రెయిన్ ఆరోపించింది.